రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై నటి జత్వాని విజయవాడకు చేరుకున్నారు. ఈ మేరకు మరి కాసేపట్లో విజయవాడ సిపిని ఆమె కలవనున్నారు. అయితే రోడ్డు మార్గంలోనే జత్వానీని విజయవాడ కమిషనరేట్కు తీసుకువెళ్లారు. అక్రమ కేసులు పెట్టి తనను తన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారని, కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, అన్ని పోలీసులకు ఇస్తానని హీరోయిన్ జత్వాని తెలిపింది. ఇక ముంబై నటి జత్వాని విజయవాడకు చేరుకున్నారు. ఈ మేరకు మరి కాసేపట్లో విజయవాడ సిపిని ఆమె కలవనున్నారు. అయితే రోడ్డు మార్గంలోనే జత్వానీని విజయవాడ కమిషనరేట్కు తీసుకువెళ్లారు. ఇక అక్రమ కేసులు పెట్టి తనను తన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారని, కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, అన్ని పోలీసులకు ఇస్తానని హీరోయిన్ జత్వాని తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ, మరి కాసేపట్లో విజయవాడ సిపిని కలవనున్నారు నటి జత్వాని, పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, ఇప్పటికే ఏదైతే మా ముంబై నటి కాదంబరి జత్వాని అయితే విజయవాడ అయితే చేరుకున్న పరిస్థితి మనం చూస్తాను. ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ హోటల్లో అయితే తను ఉన్నట్లయితే మనకి సమాచారం అందుతుంది. దీని నుంచి మరి కాసేపట్లో విజయవాడ సిపి కార్యాలయానికి అయితే తను తీసుకొస్తారని చెప్పేసి కూడా ఆ పోలీసు వర్గాలు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా తీసుకుంటే తన దగ్గర కొన్ని కీలకమైన ఆధారాలు ఉన్నాయి. ఇద్దరు పోలీసు ఆఫీసర్లతో పాటు వైసీపీ నాయకులు కూడా నన్ను పెట్టిన ఇబ్బందులు, చిత్రహింసలకు సంబంధించి అన్ని కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఇప్పటికే ఆ కాదంబరి చెప్పిన విషయాన్ని మనం చూస్తాము. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు అయితే దీనిపైన చాలా సీరియస్ గా తీసుకున్నట్లు, దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఈ బృందంతో పాటు ఆ సినిమా నటి మాట్లాడుతుందో ఆమె దగ్గర నుంచి అన్ని సమాచారం కూడా తీసుకొని ఆమె దగ్గర ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో ఆ సాక్ష్యాలన్నీ కూడా మరి కాసేపట్లో తీసుకున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. మాధురి, అసలు ఏమేమి ఆధారాలు చూపించబోతుంది జత్వాని? అంటే ప్రధానంగా ఏదైతే పోలీస్ ఆఫీసర్లతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు తన పైన తనతో బిహేవ్ చేసినటువంటి కానీ దాంతో పాటు అసలు ఏ కేసులో ముద్దాయి, అసలు కేసుకి దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి తన నుంచి అయితే చెప్తున్న పరిస్థితి. అలాంటిది ఎక్కడో ముంబైలో ఉండే తనకి విజయవాడలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే వైసీపీ నాయకుడు ఉన్నారో ఈ నాయకుడు తన పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ దీంతో పాటు కొన్ని అసభ్యకరమైన ఫోటోలు పెట్టారు, అసభ్యకరమైన చాటింగ్ కూడా చేశారు. పోలీసులు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొన్ని ఆధారాలు ఉన్నాయి. గత కొంతకాలంగా చాటింగ్ కి సంబంధించిన ఆధారాలు కూడా అక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా ఈ నటి చెప్తున్న పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. మాధురి, కృష్ణ, ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారుల పేర్లు ఎవరైనా బయటకు వచ్చినాయా? అంటే ప్రస్తుతానికి అయితే గతంలో సిపిగా పనిచేసినటువంటి కాంతిరాణా టాటా పేరు, దీంతో పాటు మరొక డీసీపీగా పనిచేసిన మరొక ఐపీఎస్, దీంతో పాటు అడిషనల్ డీసీపీగా పనిచేసినటువంటి రమణమూర్తి అక్కడ టాస్క్ ఫోర్స్ లో పనిచేసినటువంటి రమణమూర్తితో పాటు ముత్యాల సత్యనారాయణ అంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ షరీఫ్ ఒక ఎస్ఐ, వీరందరి పేర్లు ప్రస్తుతానికైతే ఉన్నాయి. వీరందరిపైన ఇప్పటికైతే సిపి అయితే చాలా సీరియస్ గా ఉండి వీరందరికైతే మెమో అయితే జారీ చేసినట్లు అర్థమవుతుంది. మరి కాసేపట్లో ఈ నటి సత్వాని చెప్పినటువంటి దాన్ని బట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారం వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేకపోతే దీనిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకుంటారనే విషయం అయితే మనకి మరి కాసేపట్లో అయితే బయటకు వచ్చే అవకాశం ప్రధానంగా తెలుస్తుంది. కృష్ణ, ఇప్పుడున్న ఐపీఎస్ అధికారులు అయితే పోస్టింగ్ కోసం ఎదురైతే చూస్తున్నట్లు అయితే తెలుస్తుంది. ఇప్పుడు మరి అలాంటి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు ఐపీఎస్లు కూడా విహార్లో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతిరోజు కూడా డీజీపీ కార్యాలయంలో సంతకం పెడుతూ డీజీపీ ఆఫీస్ కు మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా సంతకాలు పెట్టాలని కూడా ఇప్పుడు డీజీపీ ద్వారకా తిరుమల అయితే గతంలో ఒక పనిష్మెంట్ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరికి ఎక్కడా ఇంతవరకు ప్రస్తుతానికైతే పోస్టింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే వీరు గత ప్రభుత్వం అన్ని కావు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పోలీసు వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ చర్చ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలో వీరికి ఎటువంటి పోస్టింగ్ అయితే ప్రస్తుతానికి లేదు. ఒకవేళ కానీ వీరు దోషుల నిర్ధారణ అయితే మాత్రం శాఖాపరమైన చర్యలు అయితే ప్రభుత్వం అయితే బలమైన యాక్షన్ తీసుకుంటుందని చెప్పి ప్రస్తుతం అయితే పోలీసు వర్గాల్లో అయితే వినిపిస్తున్న మాటలు. మాధురి, కృష్ణ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.